మా ఇంట్లో కానీ అపార్ట్మెంట్లో కానీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో మనం చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ సబ్కుచ్. ఆల్రెడీ నేను వినాయకుడిని ఎలా తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారు అని చూపించాను. అండ్ డెకరేషన్ మండపం ఎలా అలంకరించామో చూపించాను కదా. సో ఇంకా మేము వినాయక చవితి సెలబ్రేషన్స్ చూపిస్తున్నాను. అయితే ఫస్ట్ మార్నింగ్ లెగగానే మా ఇంట్లో వినాయకుడిని పెట్టి దీపాలు అంతా అలంకరించారు. ఆలోపు కింద ఫోన్ చేశానమాట, వినాయకుడిని ఎత్తి మండపంలో పెట్టాలి అని. ఒకరితో చేత కాదు కదా, అందరూ మంచి స్నానాలు చేసేసి అందరు పూజలు కూడా ఆల్మోస్ట్ కొందరు అయిపోయాయి. అందరు కలిసి వచ్చి వినాయకుడిని ఇంకా మండపంలో కూర్చోపెట్టేశాము. పంతులు గారు కూడా వచ్చారనమాట. సో తను వచ్చాకే, తను చెప్పాకే చేస్తాము ఎప్పుడైనా. ఇవన్నీ లడ్డు డొనేషన్ ఇచ్చారు. సో ఎవ్రీ టైమ్ మేము ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు స్పాన్సర్ అని ఉంటారనమాట, ఇంక్లూడింగ్ వినాయకుడిని అయినా సరే. ఈసారి ముందుకు వినాయకుడికి ఎవరు రాలేదు. సో ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మొదటి పూజ చేసుకోవచ్చు అని చెప్పాము. ఇదిగోండి, ఇది సిఎంఆర్ లడ్డు చూపించాను కదా, దీనికి కూడా. సో 2 లడ్డూలు పెట్టామన్నమాట ఈసారి మేము. పంతులు వచ్చేసి తన పని తాను చేసేసుకున్నారు, మండపంకి కావాల్సిందంతా అలంకారం చేసేస్తున్నారు. మిగతా వాళ్ళందరం కలిసి సో ఏమేమి కావాలి ఏంటి అనేది అందించడము, ప్లస్ చేయడము, ఇంకేమైనా మిస్ అయిందా అని ఇలా చూస్తూ వచ్చామన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మేము ప్రతిసారి చందాలు అందరం వేసుకుంటాము. సో ముందుకు ఎలా వస్తారంటే, ఒకరు వినాయకుడిని, ఒకరు గజమాల, ఒకరు పంచ, ఒకరు అలా ప్రతి ఒక్కటి ఒక్కొక్కరు ఇట్లా ముందుకు వచ్చేసి మేము ఇది ఇస్తాము ఈసారికి అని చెప్తారనమాట. గజమాల ఇచ్చింది ఆ అన్న, సో పంచి ఇంకొకరు ఇచ్చారనమాట. సో అలా ప్రతి ఒక్కటి పంచ ఇంకా దేవుడికి అలంకరిస్తే ఎంత మంచిగా అనిపించింది. ఆ గ్రీన్ పై నుంచి ఆ వైట్ కలర్ చాలా బాగా కట్టారు, కట్టడం కూడా చాలా మంచిగా అనిపించింది. వినాయకుడు అయితే నిండుగా కనిపించాడు, ఎంత మంచిగా అనిపించిందో. సో ఫస్ట్ సిఎంఆర్ లడ్డు పెట్టాము చేతిలో. కొంతసేపు పూజ అయ్యాక ఆ తర్వాత ఈ లడ్డుని కూడా పైన పెట్టామన్నమాట. సిఎంఆర్ని ఒళ్ళోకి తీసుకొని ఈ లడ్డు చేతిలోకి ఇచ్చాము. లడ్డుకు చరిత్ర ఉంది అన్నట్టు లడ్డు అనేది చోరీ అయిపోయిందండి. సో పూజ అయిపోయింది. లడ్డు చోరీది కూడా ఒక వీడియో పెడతాను, చూడండి ఎలా జరిగింది ఏంటనేది. సీసీటీవీ కెమెరాలో మొత్తం రికార్డ్ చేసిందంతా పెడుతున్నాను. సో పూజ అయిపోయింది, ఇంకా ప్రసాదాలు పంచడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది అండి మా అపార్ట్మెంట్ వినాయక చవితి గురించి. అండ్ మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో దీంట్లోనే కంటిన్యూషన్ చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి, దర్శించుకోండి దేవుడిని ఎంజాయ్ కన్నా. సో ఇంకా అలా పూజ అయిపోగానే ఇంకా పిల్లలు ఇంకా అందరింట్లో పూజలు అయిపోయాయని చెప్పాను కదా, ఇంక ఇక్కడే కంప్లీట్గా ఆడుకోవడము, ఫన్ అదంతా చేస్తున్నారు. మా ఇంట్లో కూడా పూజ అయిపోయింది, బట్ నేను తర్వాత అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కిందికి వచ్చి ప్రసాదాలు తిన్నాను. ఆశు కలిసి చేశారు పూజ ఈసారి. ఆల్మోస్ట్ దాన్ని చాలా మొండిగా గట్టిగా చెప్పి కూర్చోబెట్టాను. కూర్చోవే అంటే సరే అంది. ఇంకా అలా పూజ మంచిగా చక్కగా అనిపించింది, ప్రశాంతంగా. పత్రి ఏదైనా సరే నేను పెడతా నేనే చేస్తాను ముందుకు వస్తుంది. ఫైనల్గా అయితే అదొకటైతే ఉంది, బట్ పిల్లలు ఆడుకోవడం కింద చూసింది కదా, ఒకటే దొబ్బుడు, నేనే కిందికి వెళ్ళిపోతాను. బట్ ఫైనల్గా అయితే కూర్చోబెట్టాను. లాస్ట్లో అయితే ఇంకా మిస్ అయింది. మళ్ళీ వచ్చాక మొక్కమంటే మొక్కిందనమాట. మాకు పాలవేలి కట్టడం కూడా ఉంది, బట్ ఇంక ఈసారి కుదరలేదని వినాయకుడి దగ్గర పత్రి ఇలా అర్పించాము. సో ఇంకా పూజ ఇలా అయిపోగానే మంచిగా మొక్కేసి అంతా అయిపోయాక ఇంకా అందరం కలిసి చెప్పాను కదా, ఇంకా కిందికి పూజ అయిపోయాక వెళ్ళానమాట తినడానికి. బట్ ముందే ఒక చిన్న బిట్ అక్కడికి కంప్లీట్ అవ్వాలని చెప్పి పెట్టేశాను. ఇంకా ఆల్మోస్ట్ ఆ రోజు వంట ఏం చేయలేదు. అందరూ ఆల్మోస్ట్ ఈ వినాయక చవితి అప్పుడైతే మేము కుదిరినంత వరకు వంట చేయము, ఆల్మోస్ట్ కిందే అయిపోతుంది అనమాట. ఇవి మా అపార్ట్మెంట్ అండ్ ఇంట్లో ముచ్చట్లు. మీరు కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.